ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల దహనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు అన్నదాతలకు శిక్ష, జరిమానా విధించాలనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అని ప్రశ్నించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన వారని, అలా అని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని అడిగింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీలు ఉండటంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు అన్నదాతలకు శిక్ష, జరిమానా విధించాలనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అని ప్రశ్నించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన వారని, అలా అని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని అడిగింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీలు ఉండటంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.